జీవితంలో కన్ఫ్యూజన్ ఆగట్లేదా? ఇది రాహు కర్మ ట్రాప్. మీ జీవితంలో ఒక ప్యాటర్న్ గమనించారా? ఒక డెసిషన్ తీసుకుంటారు, కొద్ది రోజుల్లో డౌట్ వస్తుంది, మళ్ళీ ఆలోచిస్తారు, మళ్ళీ కన్ఫ్యూజన్. ఇలా సేమ్ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది. అయితే ఇది మీ వీక్నెస్ కాదు, ఇది రాహు ఎఫెక్ట్. చాలామంది జీవితంలో ఈ కన్ఫ్యూజన్ 1-2 రోజులు కాదు, సంవత్సరాల పాటు, దశాబ్దాల పాటు కూడా కొనసాగుతుంది. కెరియర్లో, రిలేషన్షిప్స్లో ఏ డెసిషన్ తీసుకున్నా ఇది సరైందా కాదా అనే డౌట్ వెంటాడుతుంది. ఎందుకంటే రాహు, కేతు షాడో ప్లానెట్స్. ఇవి మన థాట్స్ మీద, మైండ్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తాయి. మీరు ఒక నిర్ణయం తీసుకుంటే రాహు వెంటనే ఇంకో ఆప్షన్ చూపిస్తుంది, ఇది బెటర్ కదా అని. మీరు ఒక డెసిషన్కి స్టిక్ అవ్వలేరు, కన్సిస్టెన్సీ పోతుంది, సక్సెస్ దూరం అవుతుంది. ఇది సింపుల్ కన్ఫ్యూజన్ కాదు, ఇది కర్మ సైకిల్. మన చేతుల్లో లేని విషయాలను కంట్రోల్ చేయాలని మైండ్లో ప్లాన్స్ వేయడం, అదే కర్మ. మీరు ఎంత అనలైజ్ చేసినా మళ్ళీ అదే డౌట్ వస్తుంది, ఎందుకంటే ఇది రియలైజేషన్ వచ్చే వరకు ఆగదు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి. ఇన్నర్ గురువు క్లియర్గా అందరికీ పనిచేయరు. ఒక గురువుని చూస్ చేసుకోవాలి, ఆయన చెప్పిన మార్గాన్ని బ్లైండ్గా ఫాలో అవ్వాలి. ఫెయిత్తో ఫాలో అవుతే మీ డెసిషన్ స్టేబుల్ అవుతాయి, కన్ఫ్యూజన్ తగ్గుతుంది. మరొక ముఖ్యమైన విషయం, అవేర్నెస్ స్పీడ్ పెంచుకోవాలి. ఎందుకంటే రాహు ఇల్యూజన్స్ క్రియేట్ చేస్తుంది. మీరు ఫాస్ట్గా అబ్జర్వ్ చేస్తేనే ఆ ట్రాప్ నుంచి బయటపడగలరు. ఇప్పుడు మీ జీవితం క్లారిటీలోకి వస్తుంది. కన్ఫ్యూజన్ నుంచి బయటపడాలి అంటే ఎక్కువ ఆలోచించడం కాదు, సరైన మార్గంలో నిలబడడం ముఖ్యం.